నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు చేజేతుల అధికారాన్ని పోగొట్టుకోవాలని ఎంతమాత్రం అనుకోరు. ముఖ్యంగా కావాలని ప్రజా వ్యతిరేకత కోసం ఎవరూ పాలన సాగించరు. అయితే తమ ప్రమేయం లేకుండానే ప్రజల్లో వ్యతిరేకతకు బీజం వేయడం, అది మొలగెత్తడం, 5 ఏళ్లు తిరిగేసరికి మహావృక్షంగా మారడం జరిగిపోతుంటుంది. అధికారంలో ఉన్నోళ్లకు కాలం ఎంత వేగంగా గడుస్తుందో కూడా తెలియదు. పుణ్యకాలం కాస్త మించిపోయాక అధికార మార్పిడి జరిగిన తర్వాత లబోదిబోమన్న ప్రయోజనం ఉండదు. 15 నెలల్లోనే ప్రజలు ఇంత స్థాయిలో వ్యతిరేకత పోగేసుకున్న కూటమి పాలనా విధానాలపై గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూటమి ప్రభుత్వంలో పేరుకేమో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. కానీ పెత్తనమంతా టీడీపీదే. ఇంకా చెప్పాలంటే సీఎం చంద్రబాబు కంటే ఆయన కుమారుడు నారా లోకేష్ అంతా తానై పాలనా వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. అదేంటో గాని లోకేష్ చుట్టూ ఉన్న టీంపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ లోకేష్ టీం సంగతి తర్వాత మాట్లాడుకుందాం. కళ్ళెదుటే కూటమి అధికార కోట కూలిపోతోందన్న ఆందోళన ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు తమ ప్రభుత్వం గురించి ఎంత గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన రాజకీయ వాతావరణం ఉంది. ఏ రకమైన పరిస్థితులు వైసీపీ పతనానికి దారితీశాయో ఇప్పుడు కూటమి పాలనలో అంతకు మించి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది కఠిన వాస్తవం, చేదు నిజం. వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దానికదే సాటిగా పాలన సాగింది. అయితే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గమైంది. ప్రజల ఆస్తుల్ని లాగేసుకోవడానికి ఏమాత్రం జంకు లేకుండా నాడు కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. నేడు ఏ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకున్నా గత ఎమ్మెల్యే లేదా మంత్రే 100 రెట్లు నయం అనే మాట వినిపిస్తోంది. ఇదేదో వైసీపీ అభిమానులు, తటస్థ ప్రజలు అనుకుంటున్న మాట కానే కాదు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్తల మనోవేదన. అంతేకాదు చిన్న పని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కావడం లేదన్న ఆవేదన కూటమి శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే కూటమిపై వ్యతిరేకతకు దారితీస్తున్న అంశాలేంటో తెలుస్తాయి. కూటమి ప్రజాప్రతినిధులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేల్ని ఆదర్శంగా తీసుకుని క్రింది స్థాయి నాయకులు కూడా మహిళలను ప్రలోభపెడుతూ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మహిళలకు సంబంధించి సున్నితమైన అంశం కావడంతో సులువుగా వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. అలాగే భయం, భక్తి లేకుండా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. వైసీపీకి, కూటమికి తేడా లేదన్న అభిప్రాయం కలిగించడంలో ప్రజాప్రతినిధులు సక్సెస్ అయ్యారు. ఆముదాల వలస టీడీపీ శాసనసభ్యుడు మరియు పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య మీడియా సాక్షిగా కన్నీరు పెట్టడాన్ని ఎలా చూడాలి? కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యన నా పైన మానసికంగా, శారీరకంగా చాలా వేధింపులైతే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలి కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను. నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వికలాంగుల పింఛన్లలో కోత. లక్షలాది మంది పింఛన్లు తొలగించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సాకు కోసం మళ్లీ వైద్య సర్టిఫికెట్లు తీసుకురావాలనే ఆదేశాలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పింఛన్ రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మెడికల్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్లాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
రద్దు చేయడం, ఆ తర్వాత మళ్లీ శీల పరీక్షలు పెట్టడంపై లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు. వెరిఫికేషన్ పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులను కూడా తీసేయడం జరిగింది. ఇవాళ మా మిత్రుడు ఈ చెయ్యి భాగ్యేశ్వరికి చేయబోయింది. గత 300-500తో నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడు. గత 10-15 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకున్నటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తికి అంత దారుణంగా పెన్షన్ తీసేయడం, మరో మిత్రుడు పవన్ ఈపీలోని కూడా పెన్షన్ తీసేయడము ఎంతో దారుణమైనటువంటి విషయము. కాబట్టి మా దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో ఏవైతే పెన్షన్లు తీసేశారో ఆ పెన్షన్లు అర్హత కలిగినటువంటి వారందరూ కూడా పెన్షన్ రియాటిఫికేషన్ చేయాలా, వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి వచ్చేటట్లు చేయాలా. చేయలేని పక్షంలో మేము ఈ ధర్నానే కాదు, రసరోకనే కాదు, ఏమైనా చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మేము వెనకడబోము. మేము ఒకటే చెప్తున్నాం, శాంతియుతంగా ఇటువంటి వాళ్ళు మరి ఈ పిల్లవాడు మరి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నుకున్నటువంటి సాయిబుల్ పిల్లవాడు, ఇటువంటి పిల్లవాళ్ళంతా కూడా దారుణంగా తీసేయడము, డాక్టర్ వెరిఫికేషన్ పేరుతో డాక్టర్లు లంచాలు తీసుకొని దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్లే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ కోరింది. ఇక మూడో విషయం, మెగా డిఎస్సితో 16,000 మందికి పైగా ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నం అభినందించదగింది. కానీ ప్రభుత్వ అనుకూల పత్రికలో టీచర్ల నియామకాల్లో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారనే కథనం లక్షలాది మంది అభ్యర్థులు, వారి కుటుంబాల్లో అనుమాన బీజాల్ని నాటింది. మరి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేతిలో విద్యాశాఖ ఉండడంతో తమకు కావలసిన వాళ్లకు ఎక్కువ మార్కులు వేసుకుని వారికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తద్వారా మెగా డిఎస్సితో వచ్చిన లాభం కంటే 10 ఇంతలు ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నది చేదు నిజం. వికలాంగులు, డిఎస్సి అభ్యర్థుల విషయాన్నే తీసుకుందాం. ఈ 14 నెలల్లో సుమారు 1,50,000 మంది వికలాంగుల పెన్షన్లను నిలిపివేశారు. వీళ్ల కుటుంబాల్లో కనీసం 3 ఓట్లు చొప్పున తీసుకుంటే మొత్తం 4.5 లక్షల ఓట్లను పోగొట్టుకుని ఆ ఓట్లను వైసీపీ ఖాతాలో జమ చేసినట్లయింది. అలాగే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 5.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలొచ్చాయని అందరూ ఓట్లు వేస్తారని అనుకుందాం. గోల్మాల్ చేసి తమకు ఉద్యోగాలు రాకుండా లోకేష్ నేతృత్వంలోని విద్యాశాఖ తీవ్ర అవకతవకలకు పాల్పడిందనే కోపంతో కనీసం 4 లక్షల మంది అభ్యర్థులు రగిలిపోతున్నారనేది నిజం. ఒక్కో కుటుంబంలో 3 ఓట్లు చొప్పున తీసుకుంటే మొత్తం 12 లక్షల ఓటర్ల వ్యతిరేకతను మెగా డిఎస్సి పుణ్యమా అని చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకున్నట్లవుతుంది. ఎక్కడైనా అధికార పక్షంపై వ్యతిరేకతే ప్రతిపక్షానికి పాజిటివ్గా మారుతుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మినహాయింపు కాదు. ఈ వ్యతిరేకత ఓట్లు కేవలం మన కళ్ల ముందు కనిపించే కారణాలతో అవతలి పక్షం ఖాతాలో జమ చేస్తున్నామని కూటమి పాలకులు గుర్తించాలి. ఇక కూటమిలో అంతర్గత కలహాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ రాజీనామా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుంటే చాలు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటి దురుసు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకంగా అటవీ సిబ్బందిపై దాడి, ఇవన్నీ కూడా వివేకవంతమైన సమాజం గమనిస్తోందని పాలకులు ఎందుకు గ్రహించడం లేదో వారికే తెలియాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనే మాటల్ని జనం ముందే చెబుతున్నారు. కేవలం సీఎం ఆగ్రహం ప్రచారం కోసం తప్ప చర్యలేమీ ఉండవని జనం మాట్లాడుకునే పరిస్థితి. పాలనపై బాబు పట్టు తప్పిందని, ఆయన చెబితే వినే ప్రజాప్రతినిధి లేరని జనం నిర్మోహమాటంగా మాట్లాడుకుంటున్నారు. అయితే సూపర్ 6 హామీల్ని అమలు చేస్తున్నామని, లబ్ధిదారులంతా తమ వెంటే ఉంటారని పాలకులు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎన్నికల ముందు వేలంపాట ఎవరెక్కువ పాడితే వారి వైపే జనం నిలుస్తారు. గత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. ఈ దఫా వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో పట్టింపులకు వెళ్లరు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. కావున సూపర్ 6 హామీలను అమలు చేసినా వాటిని నమ్ముకుని ఎన్నికల గోదాను ఏదొచ్చని బాబు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ముందు పాలనను గాడిలో పెట్టుకోవాల్సిన తక్షణ బాధ్యత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్పై ఉంది. ఆ తర్వాతే మిగిలిన సంగతులు. ఇప్పటి వరకైతే కూటమి పాలనపై జనంలో భ్రమలు వేగంగా సన్నగిలుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఏమవుతుందో వైసీపీని ఉదాహరణగా చూపొచ్చు. పాలన ఇదే విధంగా సాగితే వాళ్ళు వీలవుతారనేందుకు మొహమాట పడాల్సిన అవసరం లేనేలేదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.